నేను చాలాసార్లు మీకు కోట ముగింపులో వార్నింగ్ ఇచ్చి పంపిస్తా, మర్యాదగా నవ్వుతా ఉండండి, సంతోషంగా ఉండండి అని. ఏడుపు కొట్టు మొఖాలు వేసుకుని ఉండవాకుండా నేను చెబుతాను. ఎందుకు తెలుసా? ఏడుపు కొట్టు మొఖాలు వేసాయికి నచ్చవు. కొంతమంది ఎప్పుడన్నా చూడు, చూద్దామన్న మొఖాల్లో కళాకాంతి నవ్వు ఏం ఉండదు. ఎప్పుడన్నా చూడు. నాకు పెడదామన్నా రాదా ముఖం? ఆ ఏడుపు కొట్టు ముఖం పెడదామన్నా రాదు నాకు. ఎందుకు ఎందుకు ఏడుపు కొట్టు ముఖం పెట్టుకొని కూర్చోవాలి? ఆయనకు తెలియకుండా ఏం జరిగింది? జరిగిందంత కీడుది మేలుగా మార్చగలిగే సమర్థుడైతే అయినా, ఆయన సెలవు లేకుండా మనల్ని ముట్టేది ఎవరు? ఆయన సెలవు లేకుండా మనల్ని అధిగమించేది ఎవడో? ఆయన సెలవు లేకుండా మన చేతిలో తీసుకొని పోయే దమ్ము ఎవడుకుంది? ఎవరికుంది? మరి ఎందుకు కంగారుగా ఉండాలి మనం? ఎందుకు అశాంతిలో ఉండాలి? ఎందుకు ఆవేదనలో ఉండాలి? నా తండ్రి ఏం చెప్పాడు? విశ్రాంతిలో ఉండి బిడ్డ నువ్వు అన్నాడు. నీకు విశ్వాసం ఉందా? ఉంది తండ్రి. ప్రశాంతంగా ఉండు అన్నాడు. ప్రశాంతంగా ఎట్ట జరిగిద్దో అని అయ్యే ఆ ఎగస్టాలే వద్దంటుంది అంటాడు ఆయన. ఆ ఆందోళనే వద్దు, నా మీద నమ్మకం ఉంది. ఉంది ప్రభా, ప్రశాంతంగా ఉండు, అంత తిను, హాయిగా నిద్రపో, సంతోషంగా ఉండు. ఇంట్లో కుంగిపోయిన వాళ్ళని కూడా లేవనెత్తు, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పు. నా తండ్రి ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడని నా మీద ఈ భారమై ఎయ్. కాదులే ప్రభా, నువ్వు ఎట్ట చేస్తావో అని. మరి ఏం చేద్దాం? భేదోడిని అయిపోయే, బలహీనుడిని అయిపోయే, మరి ఏం చేద్దాం? నన్ను కూడా నువ్వే అప్పుడప్పుడు ఎక్కడెత్తంటివి, ఎట్ట చేస్తావో అని. పనికి మాలింది అని అంటాడు ఆయన. పనికి మాలింది ఎన్నిసార్లు చెప్పాలి? పనికి మాలింది ఆయన. ఆ ఏడుపు కొట్టు ముఖం తీసేసి నవ్వుతూ ఉండమని, సంతోషంగా ఉండమని. అవిశ్వాసులకు మనల్ని చూసినప్పుడు ఆశ్చర్యం కలగాలి. అరే, ఇన్ని రకాల బాధలు ఉండి ఎంత బాగుంటున్నారు, ఎంత సంతోషంగా ఉంటారు, ఎట్లా ఇది? వాడే వచ్చి అడగాల, ఎట్లా ఇది అని. ఎట్లా ఇది అంటే నువ్వు కూడా నాతో పాటు అని చెప్పాలి మనం. ఎట్లా ఇదేందిరా బాబు? నేను నమ్మిన వాడు సర్వశక్తి గల దేవుడు, ఆయనే చెప్పాడు నాకు అసాధ్యమైనది ఏదీ లేదని. కాబట్టి ఆయనను బట్టి నాకు ఈ ధైర్యం ఉంది, నాకు ఈ విశ్రాంతి ఉంది. రైట్. 4వ మాట, 5వ మాట. 4వ మాట ఏంటి? 4వ మాట, విశ్వాసము గలవారే విశ్రాంతిలో ఉంటారు. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగెదనయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగిదెనయ్యా. తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. వేదన లేదు, వేదన లేదు, శోధన లేదు. ఏమండి కొంతమంది ఈ పాట కూడా నవ్వుతా పాడాల్సిన పాట కూడా, వేదన లేదు అరే ఏడుతానే పాడుతున్నావు కదా, ఏం లేదని. ఇది ఎక్కడ దారుణం? వేదన లేదన్నప్పుడు ఎట్ట పాడాలి? వేదన లేదు, శోధన లేదు అని కదా పాడి. వేదన లేదు అరే వేదన పడతానే ఉన్నారు కదా, లేదని. ఇప్పుడు మర్యాదగా నవ్వుతా పాడండి. వేదన లేదు, శోధన లేదు,